చేసిన దానికంటే కూడా ఎన్టీ రామారావు గారితో ఆఫర్ వచ్చింది. ఇది అన్నదమ్ముల అనుబంధం సినిమాలో. ముగ్గురు బ్రదర్స్ అంటే ముగ్గురు బ్రదర్స్ ఎన్టీఆర్ పెద్ద అయినా, 2 మీరు, 3 బాలకృష్ణ గారు అంటే బాలకృష్ణ గారు అప్పుడే ఎంట్రీ అనమాట. తాతమ్మ అయింది, ఇది 2వ సినిమా. అది వస్తే వెంటనే యాక్సెప్ట్ చేశాను. ఇక అంతకంటే కావాల్సింది ఉందండి, అంత పెద్ద హీరోతో. అప్పుడు మా అన్ని బ్లాక్ అండ్ వైట్ లో స్టార్ట్ అయినాయి మా సినిమాలో. అది వెళ్ళి చేసాం, అది బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. సోమన్ బాబుతో కానీ, కృష్ణ గారితో కానీ, అందరితో, కృష్ణరాజు గారితో, అందరితో కూడా చేసాం. అందరితో కూడా బాగా ప్రేమగా ఉంటాం, అభిమానంగా ఉంటాం. వాళ్ళు కూడా నాకు అంత గౌరవం ఉంటాం. ఇవన్నీ కూడా జరిగింది కాబట్టి. అంటే మీరు మీ అమ్మగారు చెప్పినట్టుగా మీరు పాజిటివ్గా ఉన్నారు సార్. బట్ మీలాగా అందరూ ఒక సొసైటీలో అందరూ పాజిటివ్గా ఉండడం అన్నది జరగదు కదా సార్. జరగదు. ఎందుకంటే ఏంటంటే మనం కూడా వాళ్ళ దగ్గర నుంచి పాజిటివ్గానే ఎక్స్పెక్ట్ చేయలేము. కొంతమంది వేరే డిఫరెంట్గా ఉంటారు. అలాంటి అంతవరకు ఉండాలో అంతవరకే ఉంది. అలాంటి నెగిటివ్ ఎక్స్పీరియన్సెస్ మీకు ఏం లేవు. ఎందుకంటే మీరు పాజిటివ్ గా మార్చేసుకుంటారు అదే అందుకని నెగిటివ్ అన్నదే ఉండదు మీకు. బట్ మీరు ఇందాకే అన్నారు, ఇది బాలకృష్ణ 2వ సినిమా, అది నేను బ్రదరు, పెద్ద బ్రదర్ అని. నిన్ననే ఎన్బికే గారి ప్రోగ్రామ్ చాలా బాగా కెరీర్ ప్రారంభం కంప్లీట్ అయిందండి. దాని మీద ఒక నటుడుగా, నిర్మాతగా, మీరు ఒక హీరోగా మీరు ఎలా ఆ 50 ఏళ్ల జర్నీ మీద ఎలా ఫీల్ అయ్యారు సార్ బాలకృష్ణ గారు? అంటే అసలు ఒక ఎన్టీ రామారావు గారి కొడుకుగా పుట్టడమే ఆయన అదృష్టం బాలకృష్ణ గారికి. చాలా మంది చెప్తారు, ఎన్టీ రామారావు కొడుకుగా ఉన్నావు, నువ్వు ఎంత అదృష్టం అయ్యా, ఆర్టిస్ట్ గా షైన్ అయ్యావు, లేకపోతే పొలిటికల్ గా షైన్ అవ్వు, ఇది అంటారు. కానీ నేనంటానండి, ఏ తండ్రి అయినా కొడుకుని చూసి గర్వపడతాడు. నా కొడుకు నేను పొగట్టం కాదు, బయట వాళ్ళు పొగిడిన రోజు నాకు నిజమైన పుత్రవాత్సల్యం అనేది పుత్రుడు పుట్టినప్పుడు కాదు, పెరిగి పెద్దవాడు అందరితో శభాష్ అని ఎప్పుడు అనిపించుకోవడం, అప్పుడే నిజమైన పుత్రోత్సాహం అని చెప్తాను. అలాంటి పుత్రోత్సాహం ఆయనకి చాలా అద్భుతంగా వచ్చింది. కానీ నేనంటాను, ఎన్టీ రామారావు గారు లాంటి మహానటుడు, లెజెండ్కి ఈయన కొడుకుగా పుట్టడం ఈయన అదృష్టం అయితే, బాలకృష్ణ లాంటి కొడుకు పుట్టడం అనేది ఎన్టీ రామారావు అదృష్టం అంటాను. ఇప్పటి వరకు ఈ స్టేట్మెంట్ ఎవరు ఇవ్వాల. ఎందుకనంటే ఇప్పుడు మా ఫాదర్ ఉన్నారు, మా ఫాదర్ అంటే ఇష్టమే నాకు. కానీ ఎన్నిసార్లు తలుచుకుంటాం? రోజు తలుచుకో కదా. ఆయన బర్త్డే వచ్చిన రోజునో, లేకపోతే ఆయన వర్ధంతి వచ్చినప్పుడు, జయంతికో వర్ధంతికో చేయటం, ఆ రోజున ఫోటో పెట్టుకోవడం చేయడం. ఏదైనా సందర్భం వచ్చినప్పుడు మన బ్యాక్గ్రౌండ్లో ఇంటర్వ్యూస్లో అయినా చెప్పేటప్పుడు మా నాన్నగారు కూడా పొలిటికల్గా ఉన్నారండి, అదే అంత చెప్తాం, అంతవరకే. బట్ వేరే బాలకృష్ణ విషయంలో అండి ఎంత గొప్ప విషయం అంటారండి, ఎన్టీ రామారావు గారిని తలుచుకోకుండా ఒక్కరోజు కూడా ఉండటండి. ఒక్కరోజు కూడా. నేను చాలా సందర్భాల్లో ఆయనతో షూటింగ్లో కలుసుకున్నప్పుడు కానీ, విడిగా మాట్లాడేటప్పుడు కానీ, అన్నప్పుడు కూడా చూసా కదా, అవతలాళ్ళు ఎక్కడో హిందీ నుంచి వచ్చారు, సంబంధం లేదనుకున్న వాళ్ళకి కూడా వాళ్ళ నాన్నగారి గురించి చెప్తూ ఉంటారు. మా నాన్నగారు పలానా క్యారెక్టర్ చేసినప్పుడు ఇలా చేశాడు. రోజు ఆయన గురించి మాట్లాడకుండా, ఆయన సినిమా సీన్ల గురించి, సినిమాల గురించి మాట్లాడకుండా అసలు ఉండడం. అంత అద్భుతమైన కొడుకు. ప్రతిరోజు తన గురించి, తండ్రి గురించి తలుచుకునే ఒక కొడుకుంటాం ఎన్టీ రామారావు అదృష్టం అంటారు. చాలా గ్రేట్ స్టేట్మెంట్ సార్. ఎందుకంటే మీలాంటి అనుభవజ్ఞులు చెప్పడం అన్నది ఇంకా గొప్ప విషయం. నిజంగానండి, అతను ఫంక్షన్ లో కూడా వాళ్ళ నాన్నగారిని తలుచుకుంటాడు. ప్రతిదీ ఏ రోజు ఆయన తలుచుకోకుండా ఉండాడండి. తర్వాత ఇప్పుడు ఎన్టీ రామారావు గారు లాగానే నటుడిగా బ్రహ్మాండమైన పేరు తెచ్చుకున్నాడు. చాలా ఎన్ని సినిమాలు చేస్తాడు, అద్భుతమైన. ఇప్పుడు అంటే కెరీర్ మొదలు పెట్టిన కాడి నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా హీరోగా చేస్తూనే ఉన్నాడు. ఎక్కడ గ్యాప్ అనేది లేదు. అవునండి, అన్ని హిట్స్ తో, మళ్ళీ అన్ని హిట్స్ తోటి. ఇప్పుడు ఎన్టీ రామారావు గారి కంటే కూడా బాగా చేస్తున్నాడు అని అంత పేరు తెచ్చుకుంటున్నాడు కొన్ని క్యారెక్టర్లు మాత్రం. అవునండి, మరి నేలకొండ భగవంత్ కేసరి ఎంత బాగా చేశారు. టిపికల్ క్యారెక్టర్. అదే అంటే అతని వయసుకి సరిపోయిన క్యారెక్టర్. నార్మల్ గా ఒప్పుకోరు కదా హీరోలు. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితేనండి. నాకు అతనిలో బాగా నచ్చింది బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్. ఒక పవిత్రమైన బాధ్యత. అవును సార్. ఆయన్ని పైగా వాళ్ళ అమ్మగారంటే అందరూ సఫర్ అయ్యి చనిపోయి ఉన్నారు. ఎన్టీ రామారావు గారు ఆలోచించి, నా భార్యకి పడ్డ ఇబ్బంది నేను ఉన్నాను కాబట్టి చూసుకోగలిగాను. మరి ఆర్థికంగా సంబంధం లేని వాడు, పేదవాళ్ళు ఎంతో మంది ఉంటారు,
అలాంటి వాళ్ళందరికీ కూడా సాయం చేయాలంటే మనం హాస్పిటల్ పెట్టాలి అని చెప్పి ఆ రోజున బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆ సైట్ ఇప్పించడం కానీ చేయించడం కానీ, తర్వాత ఆయన ఎన్ఆర్ఎఫ్ ఫ్రెండ్స్ బోర్డు మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఈయన ఈ ప్రపోజల్ చెప్పగానే వాళ్ళందరూ ఎవరికి వాళ్ళే ముందుకు వచ్చేసి స్వచ్ఛందంగా వచ్చేసి బోర్డు అంత అమౌంట్స్ ఇచ్చారు. మరి ఆ బసవతారకం వాళ్ళ బసవతారకం హాస్పిటల్ అంటే ఎంత అద్భుతమైన హాస్పిటల్ అండి. అవునండి, మంచి బ్రహ్మాండమైన సర్వీస్. ఈయన చైర్మన్ గా ఉండటంలో దానికి ఎంత అడ్వాంటేజ్ వచ్చిందంటే, చాలా సందర్భాల్లో మేము తానా సభలకు ఇంకోటి బయటికి వెళ్ళినప్పుడల్లా ఏ కంట్రీకి వెళ్ళినా సరే ఆ కంట్రీలో ఈయన రాగానే వచ్చారని కానీ అందరూ వస్తారు సార్, నైట్ మా ఫ్రెండ్స్ అందరూ పిలుస్తాం సార్, ఏదైనా ఒక గెట్ టుగెదర్ పెట్టుకుందామండి అంటే అలాగే పెట్టుకోండి అంటాడు. అసలు అక్కడికి వెళ్ళి ఆ గెట్ టుగెదర్లో గురించి ఎంతసేపు తన గురించి డబ్బా వాయించుకోవడం కాకుండా నాన్నగారు ఒక పవిత్రమైన కార్యక్రమం మొదలుపెట్టారండి. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ని చాలా మంది వాళ్ళ క్యాన్సర్ వస్తుంది, ఆడవాళ్ళకి వస్తుంది, మగవాళ్ళకి వస్తుంది, పిల్లలు కూడా వస్తుంది. దూరకు బాగా సీనియర్స్కి వచ్చేది అలా కాదు. అందుకని ప్రతి పేదవాడు కూడా అవకాశం ఉండేటట్టుగా వాళ్ళకి చెయ్యాలి అని చెప్పి నాన్నగారు ఆ ఆలోచన నేను కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నానండి అని చెప్పి అక్కడ వాళ్ళందరూ ఎప్పుడైతే ఈయన దాని గురించి చెప్పారో స్పాంటేనియస్గా వచ్చేసేసి అక్కడ వచ్చేసి ఇదిగోనండి మేము $1,000 ఇస్తున్నాం, ఇదిగో $1 million ఇస్తున్నాం, లేకపోతే $500,000 ఇస్తున్నాం అని చెప్పి అట్లా ఇచ్చిన వాళ్ళు ఎంత ఇచ్చారు, ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఎంత డెవలప్ చేశారు ఆయన. డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారు తప్ప డబ్బులు ఇస్తే కానీ ట్రీట్మెంట్ చేయమనే మాట అసలు అక్కడ లేదండి. ఎవరు ఫోన్ చేసి చెప్పినా. తర్వాత జనరల్ గా చైర్మన్ అన్నాళ్ళు ఎవరు ఏం చేస్తారంటే, ఇప్పుడు అదర్వైజ్ ఈయన చాలా బిజీ కదా, యాక్టర్ గా బిజీ, పొలిటికల్ గా బిజీ, అన్నీ ఉన్నాయి. అయినప్పటికీ కూడానండి ఒక్క రోజు ఖాళీ వచ్చిందంటే అక్కడికి వెళ్ళకుండా ఉంటాయి. ఆఫీస్కి వెళ్తాడు, చూసుకుంటారు, ఏమేమి జరుగుతాయి అన్ని చూడటం చేయటం అన్ని. తర్వాత పిల్లల వార్డు పిల్లల దగ్గరికి వెళ్ళి ఆడుతూ ఆడుకుంటాడండి. అలా ప్రజెంటేషన్స్ భలే ప్రజెంటేషన్స్ తీసుకెళ్ళి ఇస్తూ ఉంటాడు ఆ పిల్లలతోటి. తగ్గిపోదరా, ఇంకా శుభ్రంగా ఉన్న బ్రహ్మాండంగా ఉంటాను అని అట్లా ఎంకరేజ్మెంట్ చేసేవాడు. అలాగే ఒక ఇన్సిడెంట్ గా చెప్తానండి. మాది ఏలూరు దగ్గర చాటపురం మా విలేజ్. అక్కడ జాస్తి బాబ్జీ గారని నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్. వాళ్ళ బ్రదర్స్ డాటర్కి క్యాన్సర్ వచ్చింది. చదువుకునే అమ్మాయి, కాలేజీలో చదువుకుంటున్న అమ్మాయికి క్యాన్సర్ వచ్చింది. వెంటనే నాకు ఫోన్ చేస్తే ఇక్కడ తీసుకొచ్చి బసవతారకంలో జాయిన్ చేస్తాం, మాట్లాడదాం అని చెప్పి బాలకృష్ణ గారితో మాట్లాడితే వెంటనే జాయిన్ చేయమన్నారు. చేసిన తర్వాత అమ్మాయి ఆయన దగ్గర వచ్చి హాస్పిటల్కి వచ్చి అమ్మాయిని చూసి, ఏంటమ్మా ఈ వయసులో నీకు ఇదేంటి, ఏముండదు, తగ్గిపోయింది, శుభ్రంగా తగ్గిపోద్ది, మళ్ళీ వెళ్ళి హ్యాపీగా కాలేజీలో చదువుకో అని చెప్పి అట్లా ఎంకరేజ్ చేసాడు. ఒక స్టేజ్ వచ్చేటప్పటికి బాగా సీరియస్ అయింది. డాక్టర్స్ కూడా మీరు ఏర్పాట్లు చేసుకొని తీసుకెళ్ళిపోవడానికి అని కూడా చెప్పారు. నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే తొందరపడకండి, 2 రోజులు చూద్దాం, ఆగండి, ఒకసారి బాలకృష్ణ గారు కూడా చూస్తారు, డెఫినెట్గా చూస్తారు అంటే ఆయనతో చెప్పిన తర్వాత వెళ్ళి, ఏంటమ్మా ఏంటి నీకు ఏదైనా డేంజరా, ఏమీ లేదు, శుభ్రంగా తగ్గిపోద్ది నీకు, నేను చెప్తున్నా కదా అని ఇంత చేసి ఎంకరేజ్ చేశాండి. ఆల్మోస్ట్ డెత్ బెట్టికెళ్ళిన అమ్మాయి వాళ్ళు శుభ్రంగా చదువుకుంటుంది, శుభ్రంగా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.